పానీయాలు, మత్తు పానీయాలతో కూడిన మద్యంతో కూడినటువంటి బాటిల్స్తోనూ, సిగరెట్ పెట్టెలతోనూ, నవల పుస్తకాలతోనూ, లోక సంబంధమైనటువంటి గ్రంథాలతోనూ, సాహిత్యముతోనూ, భయంకరమైనటువంటి శాపంతో కూడినటువంటి విగ్రహారాధనతోనూ, వ్యభిచారంతో, దొంగతనంతో, మోసముతో, ఇట్లాంటి వాటితో మన ఇల్లు ఉండకూడదు పిల్లారా. ఇది దేవుని వాక్యం మీద కట్టబడటం కాదు, ఇసుక మీద కట్టబడటం. అది కూలిపోయిద్ది, పతనానికి దగ్గర అవుతుంది, దేవునికి దూరం అవుతుంది. దేవునికి దూరం అయ్యేటువంటి వ్యక్తులుగా మనం జీవించకూడదని దేవుని వాక్యం. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడుతుంది. నీ జీవితం, నీ కుటుంబం సర్వ సంపదలతో నింపబడాలి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 20వ వచనంలో, అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవ్వడును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనును గాక అని కీర్తన గ్రంథంలో రాయబడినట్లుగా యోధా ఇస్కరియోతు జీవితంలో జరిగింది. కారణం ఏంటో తెలుసా? అతడు సత్యాన్ని నమ్ముకున్నాడు, దేవునికి దూరం